హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్లో దయ్యాలు, హాంటెడ్ ఇల్లు, బ్రిటిష్ బంగ్లాలు ఇవే చూస్తూ వచ్చాం. కానీ ఈ రోజు మేము తీసుకొచ్చినది ఒక వెరైటీ టాపిక్. అది మన ఇండియాలో ఉన్న హాంటెడ్ హైవేల గురించి. ఒక పాడుబడిన ఇల్లు అయితే మనం దూరంగా చూసి వెళ్లిపోతాం, కానీ హైవేలు అలా కాదు. ఈ రోజు వందలాది వాహనాలు వెళ్లే రహదారులు అవి. మరి అలాంటి రోడ్లు భయానిక అనుభవాలకు కేంద్రంగా మారితే, చీకట్లో ఏదైనా ఒక దయ్యం ఎదురుగా వస్తే ఎలా ఉంటుందో అలాంటి రహస్య కథలు ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు DNR ఫ్యాక్ట్స్. నెంబర్ 1, దయ్యం ఉన్న ఘాట్ రోడ్. ఒక జంట రెడ్ కార్ లో ప్రయాణం చేస్తుంది. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తూ అర్ధరాత్రి సమయంలో ఒక ఘాట్ రోడ్ మీదకు వచ్చారు. అక్కడ వచ్చేసరికి వీళ్ళకి హార్ట్ బీట్ పెరిగినట్లు ఫీల్ అవుతారు. సడన్ గా కార్ ఆగిపోతుంది. హస్బెండ్ బయటకు వచ్చి బ్యానెట్ ఓపెన్ చేసి చూస్తాడు. అయితే ఏ సమస్య కనపడలేదు. అతను తన భార్యకు ఇలా చెప్తాడు, నీవు బయటికి రావద్దు, నేను ఒక మెకానిక్ ని వెతికి వస్తాను అని చెప్పి కాస్త దూరం వెళ్తాడు. ఆ సమయంలో అతని భార్య ఒంటరిగా కార్ లో వెయిట్ చేస్తూ భయంతో వణుకుతా ఉంటుంది. కొంచెం టైం గడిచాక టిక్ 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 అనే శబ్దం వినిపిస్తుంది. ఆమె భయంతో పోలీసులకు కాల్ చేసింది. కాసేపు వెయిట్ చేశాక కార్ ని ఎవరో గుద్దినట్లు అనిపిస్తుంది. దీంతో ఆమె హార్ట్ బీట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. కొద్దిసేపటికి పోలీసులు వచ్చారు. ఆమె కార్ దిగి నడుచుకుంటూ వెనక్కి తిరగకుండా నడుచుకుంటూ వస్తుంది. ఆమె క్యూరియాసిటీతో వెనక్కి తిరిగి చూసిన సమయంలో ఆమె కన్నుల ముందు ఒక నల్ల చీరలో దయ్యం చేతిలో తన భర్త తలతో కార్ ని కొడుతుంది. భయంతో ఆమె కేకలు వేసి పెరిగెత్తింది. పోలీసులు వచ్చి ఆమెను రక్షించారు. కానీ తర్వాత ఆమె చెప్పిన దృశ్యం ఆమె హార్ట్ అటాక్ కు కారణమైంది. అందరూ చెబుతారు, ఆ రోడ్ మీద ఓ నల్ల చీరదారి దయ్యం బిడ్డను చేతిలో పట్టుకొని రాత్రి తిరుగుతుంటుందని. ఆమెకు లిఫ్ట్ ఇవ్వకపోతే లేదా తిరస్కరిస్తే వాహనాలను లోయలోకి పడేస్తుందని అంటారు. అందుకే దాన్ని కూలి నాలి అని కూడా పిలుస్తారు. నెంబర్ 2, ముంబై నాసిక్ హైవే. ఈ హైవేలో జరిగిన మరో అద్భుత సంఘటన. ముంబై నుంచి కొంతమంది ఫ్రెండ్స్ ట్రావెల్ చేస్తూ వచ్చారు. రాత్రి అయిపోతే శరీరం అంతా చల్లగా, కాలు చెమటలు వేస్తున్న పరిస్థితి. హ్యాపీగా సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తా ఆ హైవేలో డ్రైవ్ చేస్తున్నారు. సడన్ గా డ్రైవర్ కి ఒక మర్రి చెట్టు కనిపించింది. ఒక చెట్టుపై ఎవరో కూర్చున్నారు అని మొదట్లో అనిపించింది. కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. సరిగ్గా పరిశీలిస్తే అవి ఒక అమ్మాయి కాలు అని నిర్ధారించారు. కానీ దగ్గరగా చూసినప్పుడు వాళ్ళ హార్ట్ బీట్ ఒకసారిగా పెరిగింది. ఆ శరీరంకి తల లేదు. కార్ స్లో చేయగానే చెట్టు కొమ్మ మీద తల లేని మహిళ కాళ్లను ఊపుతూ నవ్వుతున్నట్లు అనిపించింది. కార్ స్పీడ్ పెంచినప్పటికీ నవ్వు వినిపించసాగింది. అలా బయటపడిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు. అయితే బయటపడిన వారు ఇలా చెప్తారు, ఆమెకు తల ఉండదు, ఆమె మిమ్మల్ని పిలుస్తుందని. ఈ మిస్టరీ కారణంగా రాత్రిపూట నాసిక్ హైవేలో ప్రయాణించాలి అంటే అందరికి ఒక భయంకరమైన స్పాట్ గా మిగిలిపోయింది. నెంబర్ 3, సత్యమంగళ ఫారెస్ట్ హైవే. దీన్ని నేషనల్ హైవే 209 గా కూడా పిలుస్తారు. ఈ ఫారెస్ట్ చాలా స్పెషల్. ఎందుకంటే ఇక్కడ ఒక క్రిమినల్ చరిత్ర కలిగి ఉంది. ఆ క్రిమినల్ పేరు వీరప్పన్. ఈ వ్యక్తి అప్పట్లో ఎంత పాపులర్ అంటే ప్రతి మంత్రులు, ప్రతి నాయకులు ఇతన్ని చూస్తే కాదు, పేరు వింటేనే భయపడతారు. తనని చంపిన తర్వాత కూడా హైవే మీద కనిపిస్తాడని నమ్మకం. లారీ డ్రైవర్లు ఏమని చెబుతారు అంటే, అర్ధరాత్రి ఒక ట్రక్ లైట్ మా వాహనం ముందుగా వెళ్తుందని. వెనక చూసినప్పుడు ఎవరూ ఉండరు. ఈ ట్రెక్కింగ్ చేసిన వాళ్ళలో కొంతమంది మాత్రం అక్కడే రక్తం కక్కుతూ మరణించారని కూడా చెబుతారు. నెంబర్ 4, ఉత్తరాఖండ్ రహదారి. ఒక డ్రైవర్ రాత్రి ట్రక్ నడుపుతూ వస్తున్నాడు. రోడ్ అంతా దట్టమైన మంచుతో కప్పేస్తుంది. రోడ్ పక్కన ఓ మహిళ ఎర్ర చీరతో నడుస్తూ కనిపించింది. తనకి హెల్ప్ చేయాలని ఆపి తన ట్రక్ లో ఎక్కించుకున్నాడు. ఆమె ఎక్కడ దిగి వెళ్తుందో చెప్పకుండా ఇంకొంచెం దూరం అని మాత్రమే చెబుతుంది. చివరకు ఒక పెద్ద చెట్టు దగ్గర దిగిపోతుంది. డ్రైవర్ వెనక్కి చూసి షాక్ అయ్యాడు. ఆమె తన చీర విప్పి అక్కడే ఉన్న చెట్టు మీద తలకిందులుగా ఉరివేసుకుంది. చాలా సమయం అయినప్పటికీ నవ్వుతూ అతనిపై ఫోకస్ చేసింది. డ్రైవర్ షాక్ తో ట్రక్ ఎక్కి వేగంగా పోనిచ్చాడు. కొద్ది దూరం వెళ్ళాక మళ్ళీ అదే చీరలో అదే రూపం ఎదురుగా మరొకసారి కనిపించింది. ఆ డ్రైవర్ గుండె గుబురు పుట్టించింది. ఇంకా ఏమి చేసేది లేక భయంతో ట్రక్ ని చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ ఒక షాప్ దగ్గర స్టాప్ చేశాడు. అక్కడ ఉన్న కొంచెం మందికి జరిగింది అంతా చెప్పాడు. వాళ్ళు ఇదంతా కామన్ అని చెప్పేసరికి ఆ ట్రక్ డ్రైవర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇవి కేవలం కథలేనా లేకంటే నిజంగా దయ్యాలు ఉన్నాయా అనేది మీపై ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి హైవేల మీద ప్రయాణిస్తే జాగ్రత్తగా ఉండండి. చీకట్లో ఎవరు ఎదురుగా వస్తారో మనకు తెలియదు. మనం అనుభవించేదాకా ఇది దయ్యమో మనిషో మనకే తెలియదు. కానీ ఒకసారి ఎదురైతే అది జీవితాంతం మర్చిపోలేని అనుభవంగా మారుతుంది. మీకు ఈ వీడియో ఇష్టమైతే గోస్ట్ రోడ్ అని కామెంట్ చేయండి. ఇంకో ఎపిసోడ్ ఈ హాంటెడ్ హైవేల మీద కావాలంటే మీ స్పందన అవసరం. ఇంకా భయంకరమైన నిజమైన కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.